గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమానం ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులు, వైద్య విద్యార్థులు సహా పలువురు మరణించడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జె. దశరథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనపై మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ ఘటన బాధిత కుటుంబాలకు ఆత్మస్థైర్యం కలగాలని, పవిత్రమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు ఎస్. కృష్ణ, సత్యం, జై భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఏదైతే గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో దాదాపు 250 నుంచి 290 వరకు అమాయకమైన ప్రజల ప్రాణాలు కోల్పోవడం చాలా విచారించదగ్గ విషయం. అట్లాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ రూపాని కూడా ఈ దుర్ఘటనలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కావున ఈ యొక్క మృత్యువాత పడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నివాళులు అర్పిస్తుంది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ముందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం, ఆ యొక్క గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి సరైనటువంటి డేటా తీసి వాళ్ళని వారి కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నేను ప్రతి ఒక్క కుటుంబానికి నివాళులు అర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ పరంగా ప్రతి వారికి మా యొక్క తెలుగుదేశం పార్టీ నుండి అన్నిటినీ విడిపోయి తెలుస్తూ పూజిస్తున్నాను.